ఈరోజు మనం ఒక చాలా చాలా ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీని పేరు ధర్మమైత్రి. అవును, ఇది గౌతమ బుద్ధుడికి గాంధార దేశపు రాజైన పుక్కుసాతికి మధ్య జరిగిన ఒక సంభాషణ. ఊహించుకోండి, ఒక రాజు తన సింహాసనాన్ని రాజ్యాన్ని అంతా వదిలేసి తను ఎప్పుడూ చూడని ఒక గురువు కోసం వెతుకుతూ బయలుదేరాడు. కేవలం ఆయన పేరు, ఆయన బోధనల గురించి విని మాత్రమే. అది అసలైన విషయం. ఆ ప్రయాణంలోనే అసలు నాటకీయత ఉంది. అతను వెతుకుతున్న గురువు సాక్షాత్తు బుద్ధుడు అనుకోకుండా ఒక కుమ్మరి ఇంట్లో అతనికి ఎదురుపడతాడు. కాని చిత్రమేమిటంటే ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలీదు. ఒకే గదిలో పక్కపక్కనే కూర్చున్నారు, కాని వాళ్ళెవరో వాళ్ళకి తెలీదన్నమాట. ఆ ఒక్క రాత్రి సంభాషణలో ఏం జరిగింది? అదే ఈరోజు మనం కొంచెం లోతుగా చూడబోతున్నాం. ఈ కథ మనకు విపశ్యన ధ్యానం గురించి, జ్ఞానోదయం అంటే ఏమిటి అనే దాని గురించి ఏం చెబుతుంది. ఖచ్చితంగా. అలతో మొదలవుతుంది. భార్గవుడు అనే కుమ్మరి యాత్రికులు, సాధువులు సేద తీరడానికి తన ఇంటి పక్కనే ఒక చిన్న విశ్రాంతి గృహాన్ని కట్టించాడు. అది చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండే ప్రదేశం అన్నమాట. ఇక్కడ మనం ఒక్క క్షణం ఆగాలి. ఎందుకంటే అవును, గొప్ప ఆధ్యాత్మిక సంభాషణలు రాజభవనాల్లోనో పెద్ద పెద్ద ఆశ్రమాల్లోనూ జరగాల్సిన అవసరం లేదని ఈ కథ మొదటడుగులోనే మనకు చెబుతోంది. నిజమే, అత్యున్నత జ్ఞానం ఒక సాధారణ కుమ్మరి ఇంట్లో కూడా ఆవిష్కృతం కావచ్చు. ఒకరోజు సాయంత్రం బుద్ధుడు ఆ కుమ్మరిశాలకు విశ్రాంతి కోసం వస్తాడు. కాని అప్పటికే ఆ గదిలో ఒక భిక్షు చాలా ప్రశాంతంగా, నిశ్చలంగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఆ భిక్షువే పుక్కుసాతి. బుద్ధుడు ఆ భిక్షువు అనుమతి తీసుకుని గదిలో మరొక వైపు కూర్చుని ధ్యానంలో మునిగిపోతాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోలేదు, మాట్లాడుకోలేదు. కాని ఆ ఇద్దరి ఉనికితో ఆ గదిలో ఒక వర్ణించలేని ప్రశాంతత నిండిపోతుంది. చిరంజీవి, శాక్యమునే గౌతమ బుద్ధుని బోధనల వల్లే నేను ప్రభావితుడనయ్యాను, ఆయనే నా గురువు అని చెబుతాడు. ఎంతటి విచిత్రమైన సందర్భం! తను ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియకుండా బుద్ధుడితోనే తాను బుద్ధుని శిష్యుడనని చెబుతున్నాడు. అతనికి బుద్ధుణ్ణెప్పుడూ చూడలేదు, కేవలం ఆయన బోధనల గురించి విని అంత పెద్ద రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చాడు. ఆ మాట వినగానే బుద్ధుడు, మరి మీ గురువు ఇప్పుడు ఎక్కడున్నారో మీకు తెలుసా? ఆయన్ని ఎప్పుడైనా చూశారా? ఒకవేళ చూస్తే గుర్తుపట్టగలరా అని అడుగుతాడు. దానికి పుక్కుసాతి చాలా నిజాయితీగా, లేదు, నేనాయన్నెప్పుడూ చూడలేదు, ఒకవేళ ఇప్పుడు చూసినా ఆయన్ని గుర్తుపట్టలేను అని సమాధానమిస్తాడు. హో! పుక్కుసాతిలోని ఆ నిష్కపటమైన శ్రద్ధ, ఆ తీవ్రమైన జిజ్ఞాసను బుద్ధుడు గమనిస్తాడు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, గురువును చూడకపోయినా కేవలం ధర్మం మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చాడంటే అతను సాధారణ వ్యక్తి కాదని అర్థం చేసుకుంటాడు. అవును, ఇతను సత్యం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని బుద్ధుడు గ్రహిస్తాడు. అందుకే అతనికి నేరుగా అసలైన బోధనివ్వాలని నిర్ణయించుకుంటాడు. ఆ ఉపదేశమే ధాతు విభంగ సుత్తం. ధాతు విభంగ సుత్తం వినడానికి కొంచెం సాంకేతికంగా ఉంది. అసలు ఏమిటిది? ఒక రాజుగా తనని తాను గుర్తించుకున్న పుక్కుసాతికి బుద్ధుడు సరిగ్గా ఇదే ఎందుకు బోధించాడు? ఇది అతని అహంకారం మీద నేరుగా చేసిన దాడిలాంటిదా? ఖచ్చితంగా, మీరు దాన్ని సరిగ్గా పట్టుకున్నారు. ఇది కేవలం ఒక ఉపదేశం కాదు, అది ఒక శస్త్రచికిత్సలాంటిది. నేను అనే భావన యొక్క పునాదులనే అది ప్రశ్నిస్తుంది. అలాగా బుద్ధుడు పుక్కుసాతికి ఇలా వివరించడం మొదలుపెడతాడు. ఓ భిక్షువు, ఈ మనిషి అనేవాడు 6 తత్వాల కలయిక. ఇక్కడ మనిషి అంటే ఒక వ్యక్తి కాదు, ఒక ప్రక్రియ అన్నమాట. ఆ 6 తత్వాలేమిటి? వాటిని కొంచెం విడమరచి చూద్దాం. సరే, మొదట 5 భౌతిక తత్వాలు అంటే పంచభూతాలు. పృథ్వీ అంటే భూమితత్వం. శరీరంలోని ఘనమైనది ఏదైనా, ఎముకలు, కండరాలు, చర్మం అంతా ఇదే. ఓకే. జలమంటే నీటితత్వం. రక్తం, లాలాజలం, ఇతర ద్రవాలన్నీ దీని కిందకే వస్తాయి. తేజస్సు అంటే అగ్నితత్వం. అంటే శరీరంలోని వేడి, జీర్ణక్రియా శక్తి. రైట్. వాయువు అంటే గాలితత్వం. మన శ్వాస, శరీరంలోని కదలికలు. ఇక ఆకాశమంటే శరీరంలోని ఖాళీ ప్రదేశాలు, ముక్కులో, చెవిలో, కడుపులో ఉండే ఖాళీ. ఆసక్తికరంగా ఉంది. అంటే మన ఆధునిక విజ్ఞానం చెప్పే కార్బన్, హైడ్రోజన్ లాంటి వాటికి బదులుగా ప్రాచీన వ్యవస్థ అనుభవం ఆధారంగా శరీరాన్ని విశ్లేషించింది. ఏది ఘనమైనది, ఏది ద్రవమైనది, ఏది వేడైనది అని. ఇది చాలా ఆచరణాత్మకమైన వర్గీకరణ. కరెక్ట్. మరి 6వది అన్నింటికన్నా ముఖ్యమైనది. 6వది ఏమిటి? 6వ తత్వం విజ్ఞానం. అంటే మనస్సు, ఎరుక లేదా చైతన్యం. మన అనుభూతులన్నింటికీ కేంద్రమిదే. కన్ను రూపాన్ని చూసినప్పుడు చూస్తున్నాను అనే ఎరుక,
చెవి శబ్దాన్ని విన్నప్పుడు వింటున్నాను అనే ఎరుక. ఇదంతా విజ్ఞానమే. ఓకే. బుద్ధుడు చెప్పే అసలైన విషయం ఇక్కడే ఉంది. ఈ 6 తత్వాలు నేను కాదు, నావి కావు, నా ఆత్మ అంతకన్నా కాదు. ఇవి కేవలం ప్రకృతిలో నిరంతరం మాలతూ ఉండే ధర్మాలు. పుడుతూ ఉంటాయి, గిడుతూ ఉంటాయి. అంటే పుక్కుసాతి తన జీవితాంతం నేను రాజును అనే బలంగా నమ్మాడు. ఆ గుర్తింపు కోసమే బహుశా ఎన్నో యుద్ధాలు చేసి ఉండవచ్చు. ఇప్పుడు బుద్ధుడు నువ్వు అనుకుంటున్న ఆ నేను అనేది కేవలం కొన్ని తత్వాల తాత్కాలిక కలయిక, ఒక నదీ ప్రవాహంలాంటిది. అందులో పట్టుకోడానికి శాశ్వతమైనది ఏమీ లేదు అని చెప్తున్నాడు. అవును. ఇది వినడానికి ఎంత విప్లవాత్మకంగా ఉండుంటుందే. నిజంగా. ఆ విశ్లేషణ ఎందుకంత శక్తివంతమైనదంటే అది మన అస్తిత్వపు పునాదులనే కూల్చేస్తుంది. మనం నేను అని పట్టుకుని వేలాడే ప్రతీదీ మన రూపం, మన భావాలు, మన ఆలోచనలు, మన జ్ఞాపకాలు అన్నీ ఈ తత్వాల తాత్కాలిక కలయిక అని తేల్చేస్తుంది. ఆ క్షణంలో పట్టుకోవడానికి ఏమీ మిగలదు. అదే విముక్తికి మొదటి అడుగు అంటారా? అవును. దీనికి కొనసాగింపుగా 6 ఇంద్రియాలు, వాటి వల్ల కలిగే సుఖ, దుఃఖ అనుభూతులను ఎలా కేవలం సాక్షిగా అంటనట్టుగా గమనించాలో వివరిస్తాడు. వాటితో తాదాత్మ్యం చెందకూడదని చెబుతాడు. బుద్ధుడి మాటలు వింటున్నప్పుడు పుక్కుసాతికి కేవలం బౌద్ధికంగా అర్థం కావడం లేదు. అతను ఆ సత్యాన్ని అక్కడికక్కడే అనుభూతి చెందుతున్నాడు. ఖచ్చితంగా. బుద్ధుడు ప్రతిమాట అతనిలోని అహంకారపు పొరలను ఛేదిస్తూ సత్యదర్శనం కలిగిస్తోంది. అతను లోతైన ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఆ ఉపవేశం పూర్తయ్యే క్షణంలోనే అతను అనాగామి అనే ఉన్నత ఆధ్యాత్మిక స్థితిని పొందుతాడు. అనాగామి. ఈ పదం మనం వింటూ ఉంటాం. కాని దాని అసలైన అర్థమేమిటి? దాని ప్రాముఖ్యత ఏమిటి? అనాగామి అంటే తిరిగి రానివాడు. బౌద్ధ మార్గంలో ఇది 3వ ఉన్నతమైన స్థితి. అంటే ఈ స్థితిని పొందినవారు మళ్లీ కామలోకంలో అంటే మానవలోకంలాంటి కోరికలతో కూడిన లోకాలలో జన్మించరు. ఓహో, సంసార చక్రంలో మనల్ని బంధించే 10 సంకెళ్లలో మొదటి 5ంటిని వాళ్లు పూర్తిగా ఛేదించుకుంటారు. అవి నేను అనే తప్పుడు నమ్మకం, ధర్మం పట్ల సందేహం, తప్పుడు కర్మకాండల పట్ల నమ్మకం, ఇంద్రియ సుఖాల పట్ల ఆశ మరియు ద్వేషం లేదా కోపం. అంటే కేవలం ఒక రాత్రి ఉపదేశం వింటూనే పుక్కుజాతి ఈ 5 బంధనాలను తెంచుకున్నాడనమాట. అవును. ఇది అతని ఈ జన్మ సాధన మాత్రమే కాదు, అనేక పూర్వజన్మల పరిపక్వత ఫలితం కూడా. ధ్యానం నుండి బయటకు వచ్చాక పుక్కుసాతికి తన ఎదురుగా ఉన్నది సాక్షాత్తు బుద్ధ భగవానుడే అని అర్థమవుతుంది. ఆ క్షణంలో అతని ఆనందానికి ఆశ్చర్యానికి అవధులు లేవు. తాను ఎవరికోసమైతే లాజ్యాన్ని వదిలివచ్చాడో ఆయనే తనకు తెలియకుండా ఇంత గొప్ప ఉపదేశం ఇచ్చాడని తెలుసుకున్నాడు. వెంటనే ఆయన పాదాలమీట పడి, భగవాన్, నా అజ్ఞానాన్ని క్షమించండి. మిమ్మల్ని గుర్తించలేకపోయాను. తెలియక మిమ్మల్ని చిరంజీవి అని సంబోధించాను. దయచేసి నన్ను క్షమించండి అని వేడుకుంటాడు. బుద్ధుడు చిరునవ్వుతో, భిక్షువు, నీవు నీ తప్పును తెలుసుకున్నావు, ఒప్పుకున్నావు. ఆర్యుల ధర్మంలో ఇదే ఎదుగుదలకు చిహ్నం అని అంటాడు. ఆ తర్వాత పుక్కుసాతి భగవాన్, దయచేసి నాకు ఉపసంపదను ప్రసాదించండి అని కోరుతాడు. అంటే తనను అధికారికంగా సంఘంలో ఒక భిక్షువుగా చేర్చుకోమనడుగుతాడు కదా. అవును. అప్పుడు బుద్ధుడు నియమం ప్రకారం నీ దగ్గర భిక్షాపాత్ర, అదనపు కాషాయ వస్త్రాలు ఉన్నాయా అని అడుగుతాడు. పుక్కుసాతి దగ్గర అవి లేవు. దాంతో బుద్ధుడు అతనికి, అయితే నగరంలోకి వెళ్ళి వాటిని సంపాదించుకుని రా అని చెప్తాడు. ఇక్కడే నాకొక ప్రశ్నొస్తుంది. ఏమిటది? అంత సాధన చేసి గురువును కనుగున్న క్షణంలోనే అతను చనిపోవడం. ఈ కథ మనకు ఏం చెప్పాలనుకుంటుంది? ఒక రకంగా చూస్తే ఇది చాలా అన్యాయంగా అనిపిస్తుంది. మీ ప్రశ్న చాలా సరైనది. కథ ఇక్కడే ఒక విషాదకరమైన కాని చాలా లోతైన మలుపు తీసుకుంటుంది. గురువును కనుగున్న ఆనందంలో పుక్కుసాతి నగరంలోకి వెళ్తాడు. కాని అక్కడొక ఆవు దాడిలో తీవ్రంగా గాయపడి మరణిస్తాడు. అయ్యో! ఈ విషయం బింబిసార మహారాజుకు, ఇతర భిక్షువులకు తెలియగానే వాళ్లు చాలా దుఃఖిస్తారు. అయ్యో, అంతటి జ్ఞాని, అంత శ్రద్ధ ఉన్న సాధకుడు ఇలా అర్ధాంతరంగా మరణించడమేమిటి అని బాధపడతారు. అతనికి ముక్తి లభించి ఉంటుందా అనే సందేహం వాళ్లకు వస్తుంది. కరెక్ట్. ఆ సందేహంతోనే వాళ్లంతా బుద్ధుడి దగ్గరికొస్తారు. అప్పుడు బుద్ధుడు వాళ్లని ఓదారుస్తూ ఒక అత్యంత ముఖ్యమైన విషయం చెప్తాడు. అవును. ఆయనిలా అంటాడు, భిక్షువులారా, పుక్కుసాతి పండితుడు, అతను ధర్మాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆచరించాడు. పుక్కుసాతి శరీరం మాత్రమే మరణించింది.
అతను 5 నిమ్న బంధనాలను ఛేదించి అనాగామి స్థితిని పొంది ముక్తుడయ్యాడు. ఇక ఈ లోకానికి తిరిగి రాడు. అంటే అతనిది మరణం కాదు, అది పరినిర్వాణం అని వివరిస్తాడు. ఖచ్చితంగా. ఆ మాటలతో అందరి సందేహాలు తీరిపోయి శాంతిస్తారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, భౌతిక మరణం అనేది ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకి కాదు. పుక్కుసాతి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. అతని ప్రయాణం సంపూర్ణమైంది. అవును, శరీరం ఎప్పుడూ ఎలా నశిస్తుందనేది ప్రకృతి ధర్మం, కాని అతను సాధించిన చైతన్య స్థితి శాశ్వతమైనది. కాబట్టి ఈ కథలో విషాదం, విజయం ఒకే నాణ్యానికి 2 వైపులా ఉన్నాయి. శరీరం ఓడిపోయింది, కాని చైతన్యం గెలిచింది. ఈ ద్వంద్వాన్ని అర్థం చేసుకోవడమే ఈ కథలోని అసలైన లోతు. నిజమే. అతను గాంధార దేశానికి రాజు. ఎన్నో భోగాలు, అధికారం అనుభవించి ఉండవచ్చు. కాని అతనికి నిజమైన శాంతి, విముక్తి లభించింది ఒక భిక్షువుగా, ఒక కుమ్మరిశాలలో, కేవలం ఒక రాత్రి సంభాషణలో. జ్ఞానోదయం అనేది ప్రదేశంతో, హోదాతో, బాహ్య పరిస్థితులతో సంబంధం లేదని ఈ కథ స్పష్టం చేస్తోంది. అవును, సరైన మార్గదర్శకత్వం, తీవ్రమైన జిజ్ఞాస ఉన్నప్పుడు ఎవరికైనా, ఎక్కడైనా అది సాధ్యమే. తరచుగా మనం గొప్ప విషయాలు గొప్ప ప్రదేశాలలోనే జరుగుతాయని అనుకుంటాం. కాని పుక్కుసాతి కథ మన అంచనాలను తలకిందులు చేస్తుంది. అసలైన పరివర్తన చాలా సాధారణమైన పరిస్థితులలోనే జరగవచ్చు. నిజమే. అతని కథ మనకొక ముఖ్యమైన సత్యాన్ని గుర్తుచేస్తుంది. మన ప్రయాణం ఎప్పుడు, ఎలా ముగుస్తుందో మనకు తెలీదు. కాని మన చేతిలో ఉన్నది ప్రతి క్షణాన్ని జాగరూకతతో, సాధనతో గడపడమే. పుక్కుసాతి అదే చేశాడు. సరైన గురువు దొరికిన క్షణాన్ని అతను వృధా చెయ్యలేదు. పూర్తి ఏకాగ్రతతో విని, సాధన చేసి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. అతని భౌతిక ముగింపు విషాదంగా అనిపించినా అతని ఆధ్యాత్మిక ప్రయాణం సంపూర్ణ విజయం సాధించింది. అతను వెతుకుతున్న సత్యాన్ని కనుగొన్నాడు. అంతకంటే కావలసింది ఏముంది? ఏమీ లేదు. కాబట్టి ఒక రాజు తన రాజ్యాన్ని వదిలి, చివరకు ఒక కుమ్మరి ఇంట్లో తను వెతుకుతున్న సత్యాన్ని కనుగొన్నాడు. శరీరం నశించినా అతను సాధించిన జ్ఞానం శాశ్వతంగా నిలిచిపోయింది. ఈ కథ మనకు ఆలోచించడానికి ఒక ప్రశ్నను మిగిల్చి వెళ్తుంది. మన జీవితంలో మనం దేనికి విలువిస్తున్నాం? తాత్కాలికంగా ఉండే భౌతిక విజయాలకా, హోదాలకా, లేక పుక్కుసాతిలాగా శాశ్వతమైన అంతర్గత శాంతి కోసమా? మన రోజువారీ జీవితంలో ఈ రెండింటి మధ్య సమతుల్యం ఎలా సాధించాలి? బహుశా సమాధానం పుక్కుసాతిలాగే మనం దేనిని నేను అనుకుంటున్నామో దాన్ని ప్రశ్నించడంలోనే ఉందేమో.